హలో గైస్, నేను మణి గుడివాడ సింప్లెట్స్ నుంచి ఈరోజు ఒక ఈజీ సింపుల్ రెసిపీ అయిన చికెన్ మ్యాంచో సూప్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చికెన్ మ్యాంచో సూప్ చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సూప్స్ ఇది. సో ఈ సూప్ ప్రిపరేషన్కి మనకు కావాల్సినవి వెజ్జీస్, చికెన్ అండ్ క్రష్డ్ గార్లిక్. సో ఏ టైప్ ఆఫ్ వెజ్జెస్ అయినా తీసుకోవచ్చు, కానీ మనం కిచెన్ పర్పస్కి మనం యూస్ చేసేది ఏంటంటే క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ ఫ్రెంచ్ బీన్స్ యూస్ చేస్తాము. ఫ్రెంచ్ బీన్స్ సూప్లో మంచి ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యారెట్ సూప్లో మంచి క్రంచీ బేస్ ఇస్తాయి. అండ్ బెల్ పెప్పర్స్ మంచి ఫ్లేవర్ ఇస్తాయి. గార్లిక్ అనేది ఈ సూప్ యొక్క హార్ట్ అనమాట. ఇది సూప్ అండ్ కర్రీస్లో ఇది గార్లిక్ అనేది హార్ట్. దీన్ని మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిందే ఇది. సో దాని ప్రిపరేషన్లోకి వచ్చేసేద్దాం. ఈ వెజ్జెస్ అన్ని వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మంచిగా సిజిల్తో హై ఫ్లేమ్లో సాటే చేసేసుకోండి. సాటే చేసుకున్న వన్స్ మంచిగా సాటే చేసుకున్న తర్వాత టూ మచ్ సాటే చేయొద్దు, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని మెత్తబడిపోతాయి. లైట్గా సాటే చేసుకొని సాటే చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ స్టాక్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ స్టాక్ ప్రిపరేషన్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది అన్ఫ్లేవర్డ్ చికెన్ స్టాక్. ఈ చికెన్ స్టాక్ తర్వాత మనం సూప్లో ఫ్లేవరింగ్ చేసుకుంటాము. సూప్ అండ్ కర్రీ బేసిస్లో ఫ్లేవర్ చేసుకుంటాం. సో అన్ఫ్లేవర్డ్ చికెన్ స్టాక్ యూజ్ చేసుకుంటాం మేము. ఈ అన్ఫ్లేవర్డ్ చికెన్ స్టాక్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇందులో సీజనింగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఈ సూప్ మన కిచెన్లో ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఇది. ఈ సూప్ అనేది చాలా బాగుంటుంది, మై పర్సనల్ ఫేవరెట్ ఆల్సో. సో ఈ సీజనింగ్స్ వచ్చేసరికి మంచిగా సాల్ట్తో సీజనింగ్ చేసేసుకొని లైట్గా అజినమోటో యాడ్ చేసుకోవాలి అండ్ వైట్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. వైట్ పెప్పర్ ఎందుకు మెయిన్లీ యాడ్ చేసుకుంటామంటే వైట్ పెప్పర్ వల్ల తరకలు అనేవి కనపడవు సూప్లో. అండ్ బ్లాక్ పెప్పర్ క్రష్ చేసుకుంటాం వల్ల తరకలు అనేవి వస్తాయి అన్నమాట సూప్లో. ఈ సూప్కి ఆ తరకలు అనేవి కనపడకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక ఫ్లేవర్ నోట్ కోసం యాడ్ చేసుకుంటాం అనమాట. మనం చేసుకుని తర్వాత చిల్లీ సాసు, సోయా సాసు అండ్ టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా బాయిల్ అవనివ్వాలి. బాయిల్ అయిపోయిన తర్వాత మనం సూప్ థికెన్ చేసుకోవడానికి ఇందులో కార్న్‌ఫ్లోర్ స్లర్రీ యాడ్ చేసుకుంటాము. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్లర్రీ యాడ్ చేసేసుకోండి. స్లర్రీ వన్స్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులో బీట్ చేసుకున్న ఎగ్ యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇందులో లాస్ట్ స్టెప్గా వన్స్ మనం ప్లేటింగ్ చేసిన తర్వాత ఇందులో ఫైన్ చాప్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకొని కస్టమర్కి పికప్ ఇచ్చేస్తాము.